కాంతారా చాప్టర్ 1 కన్నడ సినిమా ఇండస్ట్రీ మరొకసారి తన సత్తా ఏంటో చాటి చూపించింది. అద్భుతమైన విజువల్ వండర్ ఫీస్ట్ అయిన ఈ సినిమా గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూ వీడియోలోనే చెప్పుకున్నాం. ఈ వీడియోలో కాంతారా చాప్టర్ 1లో మనం గమనించాల్సిన కొన్ని విషయాలు, సినిమాలో ఉన్న కన్‌ఫ్యూజ్డ్ సీన్స్, అందులోనూ ముఖ్యంగా క్లైమాక్స్ వంటి విషయాలు తెలుసుకోబోతున్నాం. మీరింకా కాంతారా చాప్టర్ 1 చూడకపోయుంటే స్పాయిలర్ అలర్ట్, ఈ వీడియో చూడకండి, ఇక్కడితో స్కిప్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈ సినిమా మొత్తంలో మనకి కర్ణాటకలోని తులునాడు కల్చర్ అనేది కనిపిస్తుంటుంది. అంటే పంజుర్లి ఇంకా గుళిక డెమిగాడ్స్ గురించి గాని, కదంబ డైనస్టీ గురించి గాని చూపిస్తూ ఉంటారు. ఓవరాల్ ఫిల్మ్ అంతా ట్రైబల్ పీపుల్ కి రాజులకి జరిగే యుద్ధం అనుకోండి. బట్ మీరు ఒకసారి సినిమా సెటప్ చూసుకుంటే కనుక హైలీ డీటెయిలింగ్ గాని, మంచి రీసెర్చ్ గాని కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో చూపించిన కదంబ డైనస్టీ ఇంకా రాజు కులశేఖర గురించి గాని ఇవన్నీ రియల్ లైఫ్ తో కొంచెం ఇంటర్లింక్ అయి ఉన్నాయి. నిజ జీవితంలో కూడా కులశేఖర అనే రాజు ఆరోగెంట్ గా ఒక డ్రంక్డ్ పర్సన్ గా కనిపిస్తుంటారు. సో దాన్ని కాస్త సినిమాటిక్ లిబర్టీస్ ఈ సినిమాలో చూపించారు. అందువల్లే కన్నడ ఆడియన్స్ ఆ రాజు సీన్స్ ని కూడా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే మన తెలుగు వాళ్ళకి ఆ రాజు గురించి కానీ, ఆ డైనస్టీ గురించి కానీ అంతగా ఐడియా లేదు కాబట్టి ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అనే కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. ఐ మీన్ ఎవరైతే లాగ్ అన్నారో వాళ్ళ కోసమే ఈ వివరణ. సో కమింగ్ టు ది హీరో ఎంట్రన్స్, తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు. అకస్మాత్తుగా దొరికిన పిల్లాడిని ట్రైబల్ పీపుల్ పెంచుకుంటారు. అతను ఒక గాడ్ సెంట్ పర్సన్ గా వాళ్ళు భావిస్తారు. అయితే ఆ పిల్లాడి చుట్టూ పులిని మనం చూడవచ్చు. అదే పులి ఇంటర్వెల్ లో హీరోకి దారి చూపడం కూడా చూడొచ్చు. అయితే ఈ పులి గురించి మాట్లాడుకోక ముందు మనం తులునాడు కల్చర్ గురించి మాట్లాడుకోవాలి. పంజుర్లి అండ్ గులిగ వీటి వెనకాల బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి. వీళ్ళు డెమిగాడ్స్ అనుకోండి. ఒక పంది తల్లిదండ్రుల దగ్గర నుండి దూరం అవ్వి ఆకలి దాహంతో బాధపడుతుంటే అటుగా వచ్చిన పార్వతీదేవి దాన్ని తీసుకొని కైలాసానికి వెళ్తుంది. అదే పంది పెద్దయ్యాక పంట పొలాలు నాశనం చేయడంతో శివుడు ఆగ్రహించి దాన్ని చంపేస్తాడు. పార్వతీదేవి బాధపడి ఆ పందిని తిరిగి బ్రతికించమని ప్రార్థించగా శివుడు అందుకై ఒప్పుకొని ఆ పందికి తిరిగి ప్రాణం పోస్తాడు. ఆ పందియే పంజుర్లి. భూలోకానికి వస్తూ పంట పొలాలకి సంబంధించిన బాధలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను రక్షిస్తూ ఉంటుంది పంజుర్లి. ఇంకా గులుగ గురించి చెప్పుకుంటే ఒకానొకప్పుడు పార్వతీదేవికి బూడిద మధ్యలో గుళింక రాయి దొరుకుతుంది. ఆ బూడిదను తీసుకొని శివుడికి ఇవ్వగా శివుడు దానికి ప్రాణం పోస్తాడు. అప్పుడు పుట్టుకొచ్చినదే గులిగ దేవుడు. తులునాడు కల్చర్ లో ఈ పంజుర్లిని గులిగ దేవుడిని పూజిస్తుంటారు. వారి కష్టాలు వీరితో చెప్పుకోగా వాళ్ళిద్దరూ వాటికి సొల్యూషన్స్ కూడా అందిస్తుంటారు. సో ఆ కల్చర్ లోనే పులి కూడా ఒక భాగం అని చెప్పవచ్చు. అవును, తులునాడు కల్చర్ లో పులులను దైవానికి సంబంధించినట్టుగా చూస్తారు. పులి వేషం ధరించి దసరా, నవరాత్రి వంటి పండుగలలో నాట్యం చేస్తారు. అందుకే మనకి పులిని కూడా ఈ సినిమాలో చూపించారు. అంతేకాదు పులి అంటే అమ్మవారి వాహనం అనేది మనందరికీ తెలుసు. సో అది కూడా ఒక చిన్న కనెక్షన్ అని అర్థం చేసుకోవాలి. ఏంటి మీకు కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుందా? అయితే దీనికి సంబంధించిన ఇంకొక కనెక్షన్ చెప్తాను వినండి. సినిమాలో హీరో పేరు బెర్మే. బెర్మే అనే పేరు చాలా డిఫరెంట్ గా ఉంది కదా. మరి అంత డిఫరెంట్ పేరు వాళ్ళు ఏమైనా సరదాగా పెడతారా? లేదు. బెర్మే అనే పేరు కూడా పార్ట్ ఆఫ్ తులునాడు కల్చర్. అవును, తులు కల్చర్ లో బెర్మర్ లేదా బెర్మరు అనే ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. అది మాత్రమే కాకుండా బెర్మే అనే పేరుకి శివుడి అంశ అనే అర్థం వస్తుంది, లేదా దైవరూపం అనే అర్థాలు కూడా వస్తాయి. సో మొత్తం మీద హీరోకి శివుడికి కనెక్షన్ ఉందనేది సినిమా క్లైమాక్స్ చూస్తే అర్థమైపోతుంది. అందువల్లే ఒక పులి కూడా హీరోతో డివైన్ గా కనెక్ట్ అవ్విందని మనం చెప్పుకోవచ్చు. సో మూవీలో హీరో ఒక గాడ్ చూసిన పర్సన్ గానే కనిపిస్తాడు. అంటే తన తల్లిదండ్రులు ఎవరో మనకి తెలియదు. ఒక డివైన్ ఫోర్స్ మాత్రం అతన్ని కాపాడుతూ వస్తుంది. అండ్ ఈ తులు కల్చర్ లోనే పులి చూపు పడ్డప్పుడు పిల్లాడు జన్మిస్తే అది ఒక శుభ సూచనగా చూస్తుంటారు. బెర్మే అంటే హీరో యొక్క పుట్టుక అలానే చూపించారు. అంతేకాదు ఈ సినిమా డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి ఎంతగానో రీసెర్చ్ చేసి తులునాడు కల్చర్ ని ఎక్స్ప్లోర్ చేశారు. ఆన్ స్క్రీన్ మీద బిగ్ సెటప్ తో చూపించారు. దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే సెకండ్ హాఫ్ లో హీరో గులిగగా మారినప్పుడు సైనికులందరినీ చీల్చి చెండాడినప్పుడు తాను వేరు వేరు గులిగ రూపాలు ధరిస్తాడు. అంటే లైక్ కాతలే గులిగ, చౌండి గులిగ, సన్యాసి గులిగ, రాహు గులిగ, మంత్రవాది గులిగ ఇలా అన్నమాట. అండ్ క్లైమాక్స్ లో నందీశ్వరుని కలవటం, శివతాండవం ఆడటం వంటివి చూడొచ్చు. అన్నట్టు ఇక్కడ మనకి భీకరాకారంలో కనిపిస్తున్న వ్యక్తి నందీశ్వరుడే అని మనం అనుకోవచ్చు. అంటే భీకరంగా ఉన్నప్పటికీ కూడా విభూతి ధరించారు కదా. అయితే ఇక్కడ దాకా బానే ఉంది. జనాలకి క్లైమాక్స్ లో కొన్ని కన్ఫ్యూజన్స్ వచ్చాయి. అవేంటో కూడా మాట్లాడుకుందాం. క్లైమాక్స్ లో ట్రైబల్స్ కి సైనికులకి ఘోర యుద్ధం జరుగుతుంది. తర్వాత హీరోయిన్ బ్లాక్ మ్యాజిక్ పవర్స్ తో ఎంటర్ అవ్వి హీరోని చంపే ప్రయత్నం చేస్తుంది. హీరో బెర్మే శివుడు శక్తులు పొంది తిరిగి వచ్చి రాజుపై దాడి చేస్తాడు. బట్ అప్పుడే హీరోయిన్ అడ్డుకొని తాను యుద్ధానికి దిగుతుంది. ఎందుకంటే హీరోలో ఒక డివైన్ పవర్ ఉందని తెలిసినా కూడా స్త్రీని అయితే తాను చంపలేడు కదా అనే రీజన్ తో. బట్ దానికి హీరో సమాధానంగా గులిక చంపకపోయినా నా చెల్లెలు చావుండి నిన్ను చంపుతుంది కదా అని చెప్పి నెక్స్ట్ మూమెంట్ గులిగా ప్లేస్ లో చావుండి హీరో బాడీలో రిప్లేస్ అవ్వి హీరోయిన్ ని చంపేస్తుంది. బట్ ఈ చావుండి ఎవరు అనే కొత్త ప్రశ్న రేజ్ అవుతుంది. చావుండి అనేది స్పెసిఫిక్ గా శివుడికి గాని విష్ణుకి గాని సంబంధించినది కాదు. అంటే పురాణాల ఆధారంగా చావుండి ప్రస్తావన లేదు. కానీ తులునాడు కల్చర్ లో తనను దైవంగా కొలుస్తుంటారు. చావుండి అంటే ఇంచుమించుగా చాముండాదేవికి సంబంధించింది అని అనుకోవచ్చు. సో గులిగా బదులు చావుండి దేవి హీరోయిన్ ని చంపుతుంది. అయితే సినిమాలో బెర్మే గాడ్ సెంట్ పర్సన్ అంటే దేవుడు పంపిన వ్యక్తి అని అనుకుంటున్నాం కదా. నందీశ్వరుడు శివుడి యొక్క ప్రమద గానాలలో ఒకడు. సో అదే రకంగా ఇక్కడ బెర్మే క్యారెక్టర్ కూడా శివుడి ప్రమద గణాలలో ఒకడా లేక ప్రమద గణాల సహాయం పొందుతున్నాడా అనే వంటి లింక్స్ అనేవి కనిపిస్తాయి. అయితే ఈ సినిమాలో ఆదివాసులను కూడా చూడొచ్చు. అది వేరే డిఫరెంట్ కమ్యూనిటీ అనుకోండి. వాళ్ళు పవర్ఫుల్ కావడానికి ఏవేవో చేస్తుంటారు. సో సినిమా స్టార్టింగ్ లో కులశేఖర గాని రుక్మిణి గాని ఆదివాసుల సహాయంతోనే పెరిగారు అని చెప్పొచ్చు. అండ్ అందులోనూ మెయిన్ గా రుక్మిణి ఆదివాసుల పాలు తాగి పెరగడంతో బ్లాక్ మ్యాజిక్ వంటి పవర్స్ కి దగ్గరయ్యింది. అండ్ నెగిటివ్ షేడ్స్ కి కూడా అదొక రీజన్ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్
ఫ్లాగ్ ఉంది కదా అనే థాట్ చాలా మందిలో ఉంది. బట్ సినిమాని ఇంకోసారి చూస్తే తెలిసేదేంటంటే అక్కడ ఆడియన్స్‌కి రుక్మిణి పాత్ర ఒక పాజిటివ్‌గా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు సినిమాలో. అది మాత్రమే కాకుండా సినిమాలో ఉన్న కామెడీ సీన్స్ అనేవి కన్నడలో బాగా క్లిక్ అయ్యాయి. కానీ తెలుగు డబ్‌లో అవి ఎంతమందికి వర్కౌట్ అయ్యాయి అనేది చెప్పలేం. అందుకే లాగ్ అనడానికి ఇదొక రీజన్ అనుకోవచ్చు. లేదు మాకు లాగ్ ఏం అనిపించలేదు అంటే ఇట్స్ ఓకే. ఫైన్. అండ్ కులశేఖర రాజు గాని, హీరోయిన్ రుక్మిణి క్యారెక్టర్ గాని నెగెటివ్ షేడ్స్‌తో ఉండటం, వాళ్ళు కాకుండా వాళ్ళ పై రాజులు కూడా కాంతార నివాసులకు అన్యాయం చేయటం వల్లే అన్ని పాపాల చేతనే కాంతార సినిమాలో చూపించిన రాజుకి సుఖం లేక దైవాన్ని అడుగుతాడు. అది మీకు గుర్తు ఉండే ఉంటుంది. అతనికి సుఖం ఎందుకు లేదంటే తన పూర్వీకులు చేసిన పాపాలే అని అనుకోవచ్చు కూడా. దానికి సంబంధించిన వివరాలు నెక్స్ట్ పార్ట్‌లో కంటిన్యూ చేయొచ్చేమో. కాంతార మొదటి సినిమా గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాంతారాలో శివ వాళ్ళ ఫాదర్ ఎందుకు కనబడకుండా పోయాడు అనే క్వెషన్ రైజ్ అవుతుంది. దానికి సమాధానం మనకి చాప్టర్ 1లో కూడా ఇవ్వలేదు. అది కాకుండా ఈ చాప్టర్ 1లో ఇంకా ఎక్కువ క్వెషన్స్ రైజ్ చేశారు. కాబట్టి దీని గురించి ఎలా చూపిస్తారనేది ఇంకా క్వెషన్ మార్కే. ఎందుకంటే ఎన్నెన్నో టైమ్ లైన్స్ బిల్డ్ చేశారు. కాంతార చాప్టర్ 1లో ఒకటి డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఒక దగ్గర ఎలా పెడతారు, ఎలా కన్విన్స్ చేస్తారు అనేవన్నీ ఆసక్తికరమైన విషయాలే. అయితే శివ వాళ్ళ ఫాదర్ కనబడకుండా ఎలా ఎక్కడికి పోయాడు అనే క్వెషన్‌ని మనం కొంతవరకు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే కాంతార చాప్టర్ 1లో కూడా హీరో ఎక్కడికో వెళ్తున్నట్టు కనిపిస్తాడు కదా! సో దేవుడికి బాగా దగ్గరయ్యే వాళ్ళు, భక్తి చూపేవాళ్ళు చివరిగా మోక్షం పొందగలరు అనేది హిందూయిజం యొక్క కాన్సెప్ట్. సో భక్త కన్నప్ప లేక పౌరాణిక మహాత్ములలాగా పంజుర్లిగా గాను, గుళికగా గాను మోక్షం లేదా భగవంతుడిలో ఐక్యం చెందడం జరుగుతుంది. అంటే హీరో భగవంతుడిలో కలిసిపోతాడన్నది చెప్పవచ్చు. అయితే మోక్షం పొందాడు, భగవంతుడిలో ఐక్యం అయ్యాడు అని చెప్పవచ్చు కానీ ధర్మం నశిస్తున్నప్పుడల్లా, అధర్మం పెరుగుతున్నప్పుడల్లా తాను మళ్ళీ రావచ్చు. అదే మనకి సినిమాలో కనిపిస్తుంది. సో మొత్తానికి నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన విషయాలు, అలాగే జనాలకు కన్‌ఫ్యూజ్డ్‌గా అనిపించిన విషయాలు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అంటే ఇది బ్రేక్ డౌన్ కన్నా కాంతార చాప్టర్ 1 మీద చిన్న క్లారిటీ వీడియో అనే అనుకోవచ్చు. బ్రేక్ డౌన్‌లు, హిడెన్ డీటెయిల్స్ అంటూ మనం ఇంకా కమింగ్ డేస్‌లో చేస్తూనే ఉంటాం. బికాజ్ సినిమాలో చాలా విషయాలున్నాయి. అది సెటప్‌లో గాని, కల్చరల్‌గా గాని, డివైన్ కనెక్షన్ గాని ఇలా ఇవన్నీ మాట్లాడుకుంటే మనకి ఒక వీడియో అయితే సరిపోదు. సో మరో వీడియోతో కలుద్దాం. సినిమా చూసారా? మీకెలా అనిపించింది? కామెంట్ సెక్షన్‌లో తెలపండి.